నిన్న క్లాస్లో మనం నిర్మాణాత్మక సేవా పర్యావరణం గురించి చర్చించుకోవడం జరిగింది. అంటే నిర్మాణాత్మక సేవా పర్యావరణం అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా ప్రజల్లో ఉండాలి, దాన్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి, కన్స్ట్రక్టింగ్ సర్వీస్ ఎన్విరాన్మెంట్ అన్నాం. నిర్మాణాత్మక సేవా పర్యావరణం అంటే ఏమిటి అనేది నిన్న క్లాస్లో తెలుసుకున్నాం. ఈరోజు క్లాసులో నిర్మాణాత్మక సేవా పర్యావరణంలో ఉండేటువంటి అంశాలు ఏమిటి అంటే, సేవా పర్యావరణంలో ఉండేటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. వినియోగదారుడు భౌతికంగా సేవలు అందే లేదా సేవలు పొందేటువంటి ప్రదేశమే సేవా పంపిణీ వ్యవస్థ యొక్క చివరి స్థానము అని చెప్తాం. అంటే వినియోగదారుడు ఏ ప్రదేశంలో అయితే సేవలని పొందుతాడో దానినే సేవా ప్రదేశము లేదా సేవా వాతావరణము అంటాం. అధిక ఒప్పంద సేవలో సేవా పర్యావరణము వినియోగదారులను సంతృప్తిని పెంపొందించడంలోనూ మరియు సేవ యొక్క అనుభవాన్ని రూపొందించడంలోనూ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అంటే సేవా పర్యావరణంలో సేవలు అందించేటువంటి ప్రదేశంలో వినియోగదారుడి సంతృప్తిని ఎక్కువ చేయటానికి, సేవ యొక్క అనుభవాన్ని రూపొందించడంలో ఈ సేవా పర్యావరణం అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఉదాహరణకి డిస్నీ పార్కులను మంచి నిర్మాణాత్మక సేవా పర్యావరణ ప్రదేశాలుగా చెప్పవచ్చు. అంటే డిస్నీ పార్కులని సేవా పర్యావరణ ప్రదేశాలుగా, అంటే సేవా వాతావరణ ప్రదేశాలుగా చెప్పచ్చు. ఇందులో ఉన్నటువంటి సిబ్బంది పర్యాటకులకు సంతృప్తిని పెంపొందించే విధంగా వారి యొక్క సేవలని సమర్థవంతమైనటువంటి వాతావరణంలో అందిస్తున్నారు. అంటే ఇందులో ఈ పార్కులో పనిచేసేటువంటి సిబ్బంది ఆ పార్కుల్ని చూడడానికి వచ్చేటువంటి వినియోగదారులకి వారు సాటిస్ఫై అయ్యే విధంగా సమర్థవంతమైనటువంటి సేవలని, రకరకాలైనటువంటి సేవలని అందిస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో హాస్పిటల్స్ మొదలుకొని రెస్టారెంట్లు, వృత్తిపరమైనటువంటి సంస్థలు ఇవన్నీ కూడా వాళ్ళ మార్కెటింగ్ మిశ్రమంలో విలువల మొత్తాన్ని ప్రతిపాదించటంలో సేవా పర్యావరణాన్ని ఒక ముఖ్యమైన భాగంగా చూసుకుంటున్నారు. అంటే ప్రస్తుత కాలంలో ఆసుపత్రులు, రెస్టారెంట్లు, అలాగే వృత్తిపరమైనటువంటివి అంటే డాక్టర్లు, లాయర్లు ఇలాంటి సంస్థలు వాళ్ళ మార్కెటింగ్ మిశ్రమం అంటే ఏమిటి అని చెప్పాము? ధర, స్థలం, అలాగే ప్రమోషన్, ప్లేస్, ప్రొడక్ట్, ప్రైస్, ప్రొడక్ట్, ప్లేస్, ప్రమోషన్. ఈ నాలుగింటి యొక్క విలువలని రూపొందించుకుని తన సేవా వాతావరణంలో
సేవా సంస్థల్లో ఒక ముఖ్యమైన భాగంగా గుర్తించాయి. మనం గత క్లాసులో చెప్పాం, మార్కెటింగ్ భావన అంటే వస్తువులకే కాదు, సేవలకి కూడా మార్కెటింగ్ భావనని ఉపయోగిస్తున్నారు అని. అలాగే సేవా పరిసరాలు అంటే సేవలు అందించేటువంటి వాతావరణ పరిస్థితులు, సేవా పరిసరాలు సేవల యొక్క స్థానాన్ని కమ్యూనికేట్ చేస్తాయి. అంటే సేవా సంస్థల్లో సేవలని ఏ విధంగా అందిస్తున్నాయి అనేటువంటి సమాచారాన్ని నిర్ధారిస్తాయి. అలాగే సేవా పరిసరాలు వినియోగదారులు మరియు ఉద్యోగుల ఉత్పాదకతను పెంపొందిస్తున్నాయి. సేవా పరిసరాలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే వినియోగదారులు మరియు ఉద్యోగుల యొక్క ఉత్పాదకతను అభివృద్ధి పరిచేటట్టుగా ఉంటున్నాయి, పెంపొందిస్తాయి. సేవా పరిసరాలు ఏ విధంగా ఉండాలి అంటే వినియోగదారులు మరియు ఉద్యోగుల యొక్క ఉత్పాదకను పెంచేటట్లుగా ఉండాలి. అందువల్ల సేవా పరిసరాలను ఒక సంస్థ యొక్క పోటీ ప్రయోజనాల శోధనలో అంటే సేవా పరిసరాలను ఒక సంస్థ యొక్క పోటీ ప్రయోజనాల శోధనలో ఒక కీలకమైనటువంటి భాగానికి ప్రాధాన్యం వహిస్తున్నాయని చెప్పచ్చు. ఒక కీలకమైనటువంటి భాగానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి అని మనం చెప్పచ్చు. అంటే సేవా పరిసరాలని ఆ సంస్థ యొక్క పోటీ ప్రయోజనాల శోధనలో అంటే మిగతా సంస్థల్లో పోటీ ఏ విధంగా పడాలి అనేటువంటిది చూసుకుని ఒక కీలక భాగానికి ప్రాధాన్యత వహిస్తున్నాయి అని చెప్పచ్చు. ఇంకా అయితే సేవా పర్యావరణంలో ఎటువంటి అంశాలను లెక్కలోకి తీసుకొని సేవా సంస్థలని పరిసరాలను ఏర్పాటు చేసుకోవాలి అంటే పరిసర పరిస్థితుల యొక్క ప్రభావం, మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలలో ఉండేటువంటి పరిస్థితులు అనేటువంటివి ముఖ్యం. అయితే మన చుట్టూ ఉండేటువంటి పరిసరాల యొక్క పరిస్థితులు అనేటువంటివి ఏమిటి? మానవుని యొక్క 5 కోణాలకు సంబంధించినటువంటి పరిసరాల యొక్క లక్షణాలను మనం లెక్కలోకి తీసుకోవాలి. కాబట్టి సేవా పరిసరాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు సేవా పరిసరాలు ఏ విధంగా ఉండాలి అంటే సేవా పరిసరాలు మానవుని యొక్క భావనలు, వారి యొక్క వైఖరులు, అలాగే వారి ప్రవర్తనను ప్రభావితం చేయాలి. వాళ్ళు కోరుకున్న సేవా పరిసరాలు నిర్మించాలి అంటే అనేక అంశాల యొక్క రూపకల్పనతో మనం పనిచేయవలసి ఉంటుంది. అంటే అనేక అంశాలని దృష్టిలో పెట్టుకొని సేవా పరిసరాలు అనేటువంటివి ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా రూపొందించబడిన పరిసరాలు అంటే ఇలా వినియోగదారుడి యొక్క భావాలు, వినియోగదారుడు లేదా మానవుడి యొక్క భావాలు, వాడి యొక్క ప్రవర్తనలు మొదలైనటువంటివన్నీ కూడా సేవా పరిసరాలను నిర్మించాలంటే అనేక రూపకల్పన అంశాలను అనుసంధానం చేసి ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఇలా రూపొందించబడినటువంటి పరిసరాలు వినియోగదారుడి యొక్క లేదా మానవుడి యొక్క మానసిక పరిస్థితిని ఎంకరేజ్ చేసేటట్టు ఉంటుంది. అంటే మానసిక పరిస్థితిని ఉల్లాసభరితంగా సృష్టిస్తుంది. పరిసర పరిస్థితులు ప్రత్యేకంగా మరియు సంపూర్ణంగా పరిసరాల యొక్క పరిస్థితులు పూర్తిగా
గుర్తుంచుకోవాలి. అంటే మానవుడు వెలుగు, అలాగే మంచి రంగులు, మంచి క్వాలి అంటే ఏం కావాలనుకుంటున్నాడు మానవుడు అంటే కాంతి, రంగులు, పరిమాణం, ఆకృతి, శబ్దం, సంగీతం, ఉష్ణోగ్రత మొదలైనటువంటి అనేక అంశాలు ఆ పరిసరాల్లో ఉండాలి. కాబట్టి పరిసర పరిస్థితులకు అనుసంధానం చేస్తూ మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల యొక్క పరిస్థితులని తెలుసుకుంటూ సేవా పర్యావరణాన్ని రూపొందించినట్లయితే వినియోగదారుడి యొక్క ప్రవర్తనని మనం ప్రభావితం చేయొచ్చు. అంటే వినియోగదారుడు యొక్క ప్రవర్తనని వాడు మన వైపు వచ్చేటట్టుగా చూసుకోవచ్చు. ఇది పరిస్థితుల యొక్క ప్రభావం. అయితే వినియోగదారుడు ప్రవర్తనని మనం ప్రభావితం చేస్తాము అని చెప్తున్నాం. ఇప్పుడు రెండవది ఏమంటున్నాడు? ప్రాదేశిక నమూనా మరియు కార్యాచరణ. ప్రాదేశిక ప్రవర్తన మరియు కార్యాచరణ అంటే ప్రాదేశిక ప్రవర్తన మరియు కార్యాచరణ ఏమిటి? ప్రత్యేక అవసరాలు మరియు వినియోగదారుల యొక్క అవసరాలను తీర్చడానికి సేవా పరిసరాల్లో ప్రదేశాన్ని అలాగే కార్యాచరణని మనం కార్యాచరణ అనేటువంటిది ముఖ్యమైనటువంటివి. ఇవి అంతర్గత ప్రణాళిక అలాగే ఫర్నిచర్ యొక్క ఆకృతి, కౌంటర్లు మొదలైనటువంటివి ఏర్పాటు చేయబడిన విధానాన్ని సూచిస్తాయి. అంటే ఇంకా కార్యాచరణ అంటే ఏమిటి? సేవల యొక్క లావాదేవీల పనితీరుని ప్రభావితం చేస్తాయి. సేవల యొక్క లావాదేవీల లావాదేవీలను పనితీరుని ప్రభావితం చేయడానికి అంశాల యొక్క సామర్థ్యాన్ని సూచించడం, ప్రాదేశిక నమూనా కార్యాచరణ సేవల పంపిణీ చేయడం అనేటువంటిది ఉంటుంది. అంటే ప్రత్యేకమైన అవసరాలు మరియు వినియోగదారుల యొక్క అవసరాలను తీర్చడానికి సేవా పరిసరాలు అనేటువంటివి సేవా పరిసరాల్లో ప్రదేశం యొక్క నమూనా మరియు కార్యాచరణ, మనం చేసేటువంటి పని యొక్క పద్ధతులు, టైమింగ్స్ అంటాం మనం, అనేటువంటివి ముఖ్యమైనవి. ఇవి అంతర్గత ప్రణాళిక. అంతర్గత ప్రణాళిక అంటే మనం మనసులో వేసుకునేటువంటి ప్లాన్, అలాగే క్వాంటిటీ, పరిమాణం, అలాగే ఫర్నిచర్, ఆ సంస్థలో ఎటువంటి ఫర్నిచర్ని ఏర్పాటు చేసుకోవాలి ఇంటర్నల్గా, అలాగే కౌంటర్లు, విభాగాలు, ఏ కౌంటర్లు పెట్టుకోవాలి, ఇంకా ఆ లోపల ఉండేటువంటి సామాను ఎటువంటి సామాను కావాలి, ఇలాంటివన్నీ ఏర్పాటు చేయబడిన విధానాన్ని ఈ ప్రదేశం సూచిస్తుంది. ఇంకా కార్యాచరణ అంటే ఏమిటి అంటే మనం అందించేటువంటి సేవల యొక్క పనితీరుని, మన యొక్క సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది. అందుకని ప్రాదేశిక నమూనా మరియు కార్యాచరణ సేవలు మన యొక్క ప్రదేశము, మనం చేసేటువంటి సేవలు, అందించేటువంటి సేవలు
వినియోగించబడేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి సేవా పర్యావరణాన్ని సృష్టిస్తాయి. అంటే ఈ సేవలు స్వేచ్ఛగా వినియోగదారుడికి సౌకర్యవంతంగా ఉండే, మనం ఇచ్చేటువంటి సేవలు స్వేచ్ఛగా ఉండాలి, వినియోగదారుడికి సౌకర్యవంతంగా ఉండేటువంటి సౌకర్యాలని మనం సదుపాయాలని మనం సమకూర్చాలి. ఇంకా సంకేతాలు, గుర్తులు మరియు కళాకృతులు. సేవా పరిసరాల్లో చాలా విషయాలు సంస్థ యొక్క స్టేటస్ని లేదా హోదాని తెలియజేయడానికి, వినియోగదారులకు సేవలను పొందే మార్గాలను సూచించడానికి స్పష్టమైనటువంటి గుర్తులు అనేటువంటివి ఉపయోగపడతాయి. అంటే వినియోగదారులకి ఈ సంకేతాలు అంటే సింబల్స్, అలాగే సంకేతాలు, చిహ్నాలని ఉపయోగించి సేవా పర్యావరణం గురించి స్వయంగా వాళ్ళే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మార్గాల్ని సూచించే ముందు చూపే సంకేతాలను, మార్గాలని సూచించేందుకు చూపే సంకేతాలను దీనికి ఉదాహరణగా చెప్పచ్చు. ఇంకా ఏమంటున్నాడు? ప్రజలు ఇంకా సేవా పర్యావరణ నిర్మాణంలో ప్రజలు ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తారు. ఎందుకంటే సేవా సిబ్బంది మరియు వినియోగదారుల యొక్క ప్రవర్తన సేవా వాతావరణం ద్వారా సృష్టించబడినటువంటి అభిప్రాయాలని బలోపేతం చేస్తాయి. అదేవిధంగా బలహీనపరచడం కూడా జరుగుతుంది. వాటిని అభివృద్ధిలోకి తీసుకురావడమైనా వినియోగదారుడే చేస్తాడు, లేదా దానిని బలహీనపరచాలన్నా వినియోగదారుడే చేస్తాడు. ఎందుకంటే అందులో సేవలు ఏ విధంగా ఉన్నాయి, సేవా వాతావరణంలో ఉండే వాతావరణం ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు తన ద్వారా. మౌత్ పబ్లిషింగ్ అంటాం దీన్నే. తన చుట్టూ ఉన్నటువంటి సిబ్బంది ఎప్పుడైనా అడిగినప్పుడు, అప్పుడు వాడికి అవసరం వచ్చినప్పుడు అడిగినప్పుడు అప్పుడు ఆ సేవా సంస్థల గురించి చెప్తూ ఉంటాడు. కాబట్టి సేవా సంస్థలు చట్టబద్ధమైనటువంటి బాధ్యతను, అలాగే నైపుణ్యం దృష్ట్యా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఆ సిబ్బంది ప్రత్యేక పాత్రలు పోషించే విధంగా నియమించుకోవాలి. ఇది సేవా నిర్మాణ సంస్థల్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలు. ఏమిటా వివిధ రకాలైనటువంటి అంశాలు అంటే, మళ్ళీ ఒకసారి మనం చూసుకుంటే కనుక పరిస్థితుల యొక్క ప్రభావం, మన చుట్టూ ఉండేటువంటి మానవుల యొక్క అభిప్రాయాలని, వాళ్ళ యొక్క లక్షణాలని, వాళ్ళ యొక్క భావాలని, వీటన్నింటినీ అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా సేవా సంస్థల యొక్క వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రెండవది ప్రదేశం. ఎటువంటి ప్రదేశంలో మనం ఏర్పాటు చేసుకోవాలి, దాని యొక్క టైమింగ్స్, కార్యాచరణ, ఏ విధంగా మనం వాళ్ళకి కార్యకలాపాలని మన సంస్థలు అనేటువంటివి నడుస్తాయని చెప్పాలి. మూడవది సంకేతాలు, గుర్తులు మరియు కళాకృతులు. అంటే సేవా పరిసరాల్లో ఉండేటువంటి పలు విషయాల గురించి వినియోగదారులకు సేవలు పొందేటువంటి మార్గాలను సూచించడానికి కొన్ని గుర్తులని, సింబల్స్ని మనం చెప్తాం. అలాంటివి చెప్పేటువంటివి
ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు? ప్రజలు. ఇంకా ఏమంటున్నాడు? ప్రజలు. సేవా సిబ్బంది మరియు వినియోగదారుల యొక్క ప్రదర్శన మరియు ప్రవర్తన సేవా వాతావరణం ద్వారా సృష్టించబడినటువంటి అభిప్రాయాలను బలోపేతం చేసేటట్లే ఉండాలి. లేకపోతే ఆ సేవా వాతావరణం యొక్క ప్రవర్తన అలాగే అందులో ఉన్నటువంటి సిబ్బంది గురించి వాళ్ళు చెప్పి సంస్థలను బలహీనపరచవచ్చు. కాబట్టి సేవా సంస్థలు చట్టబద్ధమైనటువంటి బాధ్యతలను మరియు నైపుణ్యాల దృష్ట్యా సిబ్బందిని ప్రత్యేక పాత్రలను పోషించే విధంగా